సో స్టేటస్ కోసం లైఫ్ బిల్డ్ చేస్తున్నారా? సో మనీ కోసం రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారా? సో ఈ రెండు అజంప్షన్స్ కూడా చాలా డేంజరస్. సో చాలా మంది ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొంటుంటారు. ఐఫోన్స్ అని, కార్స్ అని, బైక్స్ అని. సో అన్ని స్టేటస్ కోసం కొంటారు. సో బయట స్ట్రాంగ్గా కనిపించాలి అని చెప్పేసి. సో లోపల మాత్రం కంప్లీట్లీ స్ట్రెస్, ప్రెజర్స్ చాలా పెరుగుతాయి. సో హార్డ్ ట్రూత్ ఏంటంటే స్టేటస్ మనీ క్రియేట్ చేయదు. సో మనీ డిసిప్లిన్ని క్రియేట్ చేస్తుంది. సో పీపుల్ ఈరోజు క్లాప్ చేయొచ్చు, కానీ బిల్స్ మాత్రం రేపు మీ ఇంటికి వస్తాయి. సో మీకు కోర్ లెసన్స్ చెప్తా, డీప్ అండ్ అన్కంఫర్టబుల్ ట్రూత్స్. ట్రూత్ నెంబర్ 1, స్టేటస్ ఈజ్ రెంటల్. అంటే స్టేటస్ రెంటల్ ప్రాపర్టీ లాంటిది. సో మనీ ఫ్లో ఆగితే రెస్పెక్ట్ కూడా ఆగిపోతుంది. సో నెంబర్ 2, రిచ్ లుక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రిచ్ లైఫ్. సో రిచ్గా కనిపించడం ఈజీ, కానీ రిచ్గా ఉండడం డిసిప్లైన్. సో రియల్ వెల్త్ ఎప్పటికీ నైస్ చేయదు. సో నెంబర్ 3, ఫ్రీడమ్ గ్రేటర్ దాన్ ఇంప్రెషన్. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పటికీ సైలెంట్గా ఉంటుంది. సో స్టేటస్ ఎప్పటికీ లౌడ్గా ఉంటుంది. సో వైస్ పీపుల్ అందుకే ఫ్రీడమ్ని చూజ్ చేస్తారు. సో ఫూలిష్ పీపుల్ అందుకే ఇంప్రెషన్ని చూజ్ చేసుకుంటారు. సో మనీని టూల్లా చూడండి, సో ట్రోఫీలా కాదు. సో స్టేటస్ని గోల్లా కాదు, ఒక సైడ్ ఎఫెక్ట్లా చూడండి. సో ఈ ట్రూత్ మీకు హర్ట్ చేసిందా? సో దెన్ ఇది మీకు రియల్ లెసన్. థ్యాంక్ యూ సో మచ్.